గ్రీన్ ఛాలెంజ్ ఛాంపియన్ ఎక్కడ? హెచ్సియు విద్యార్థుల ఆందోళన పైన సైలెంట్. పర్యావరణం దెబ్బతింటున్నదన్న బీఆర్ఎస్. స్పందించని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్. పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ పాత్రకే పరిమితమా? జిల్లాల్లో కమిటీలతో కొత్త సైన్యం ఏర్పాటు. సోషల్ మీడియాలో నెగటివ్ సెటైర్లతో కార్నర్. ఎటు పోయినావయ్యా సంతోష్ రావు? ఒక్క టానిక్ స్కామ్తోనే సైలెంట్ అయిపోతివా? మరి ఆ టానిక్ స్కామ్ బయట అయితే మరి కాంప్రమైజ్ ఏదో సెట్ చేసుకున్నాడు, జైలుకి పోకుండా ఆగగలిగిండని అంటున్నారు బయట. ఏదో లిక్కర్ స్కామ్ ఉంది కదా, టానిక్ అనే వైన్స్కి సంబంధించిన స్కామ్. కేసీఆర్ ఆయనకి ఇచ్చిండనట వైన్. సరే నువ్వు చూసుకోరా భయ్ ఈ టానిక్ అనే ఈ వైన్ షాప్ని, నీకు గైడ్ లైన్స్ రూల్స్ ఏముండవు, నువ్వు రాత్రంతా అమ్ముకోవచ్చు అని. అన్ని వైన్ షాపులకు ఒక లెక్క ఉంటే ఈయన వైన్ షాప్కి ఒక లెక్క ఉంటుండే. గవర్నమెంట్ వచ్చాక మరి రేవంత్ రెడ్డి ఏదో హడావుడి చేసిరు, మరి ఆ కేసు ఏమైందో ఏందో అని తెలియదు. ఇక ఇప్పుడు గ్రీన్ ఛాలెంజ్ హీరో కదీనా, హీరోలతో హీరోయిన్లతో సెల్ఫీలు తీసి చెట్లు నాటండి ఓ పాట కూడా తయారు చేసిండుగా. ఇదో ఉండగా మొక్కలు నాటినా అని పాట వస్తుంది కదా. మరి ఎటువా నీ గ్రీన్ ఛాలెంజ్? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంత పెద్ద గొడవ నడుస్తుంటే ఎక్కడ పోయింది? ఎందుకు మాట్లాడతలేవు? భయపడుతున్నావా? అందరూ సంతోష్రావు కనబడతలేడు, ఈయన ఏం చేయలేకపోయి ఉండొచ్చు, సైలెంట్గా ఉంటాడని అనుకుంటుండొచ్చు. ఈయన సైలెన్స్ వెనకాల భయంకరమైన వైలెన్స్ ఉంటుంది. మామూలుగా సంపాదించలేదు మనోడు కూడా. హరితహారంలో దాదాపు 6,000 కోట్ల సంబంధించిన ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద స్కామ్ ఇది. 100 కోట్లు సంపాదించిండు. చివరికి హరితహారం ద్వారా ఈయన చేసింది ఏందా అంటే ఆ కోనోకార్పస్ మొక్కలు నాటి జనానికి విషపు గాలిని అందిస్తున్నాడు. మన స్పీకర్ కూడా అన్నాడు కదా, హరితహారం అంటున్నారు కానీ మొత్తం చెట్లని కోనోకార్పస్ మొక్కలు నాటిరండి. ఇప్పుడు మీరు చూడండి గిడ ఇప్పుడు మన పంజాగుట్ట నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేబీఆర్ పార్క్ వెళ్ళే దారిలో మధ్యలో డివైడర్ మీద చూడండి మొత్తం అవే చెట్లు ఉంటాయి. మీరు ఏ హైవే మీద చూడండి మధ్యలో డివైడర్ల మధ్యలో అవే చెట్లు మొత్తం అవే నాటి కొన్ని లక్షల మొక్కలు నాటిరు. అవైతే గ్రామాల్లో కూడా నాటిరు, ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో కూడా ఈ కోనోకార్పస్ మొక్కలు నాటిరు. మన స్పీకర్ అంటున్నాడు, ప్రభుత్వానికి చెప్తున్నాడు ఆ చెట్లు జరగొట్టేరి తీసేయించురని. పెద్ద సబ్జెక్ట్. ఇంకా మరి ఎటుపోయిండిన గ్రీన్ ఛాలెంజ్ హీరో? సైలెంట్ ఎందుకు అయ్యిండు? ఎందుకు సైలెంట్ అయ్యిండు? ఎందుకు మాట్లాడతలేడు? అసలు ఈ గవర్నమెంట్ కూడా ఈయన మీద ఎంక్వైరీకి ఎందుకు ఆదేశిస్తలేదు? హరితహారం మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. ఉపాధి హామీ నిధులు 100 రోజుల పని కల్పించే పేద ప్రజలకు సంబంధించిన నిధులను కూడా దారి మళ్ళించి హరితహారం కోసం ఖర్చు పెట్టారు. ఇది వాస్తవం కాదా? మరి దీనికి ఇంతవరకు దీని మీద ఎంక్వైరీ ఉండదా? ఈ సంతోష్రావు గురించి చెప్పాలంటే మన రమ్యారావు గారే కరెక్ట్గా చెప్తారు. ఈయన ఏం చేస్తాడు, ఏంది, ఈయన కథ ఏంది అని. అండ్ ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంలో ఈయనది కూడా చాలా కీలక పాత్ర. ఎందుకంటే మొత్తం తప్పుడు రిపోర్ట్లు. కేసీఆర్ పక్కనే ఉంటాడు కదా, ఎవరన్నా ఫోన్ చేస్తారన్న ఫోన్ని కలపకపోవడం, చేయకపోవడం, తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వడం, మొత్తం అధికారులను మేనేజ్ చేయడం. ఎవ్వని దందా వాందే సింపుల్గా.